కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై దాడిగా స్వాతంత్రానికి కుదుపుగా అభివర్ణించారు. భావస్వేచ్ఛ, పౌర హక్కులు హరించబడిన నాటి దుర్విపరీతాలను గుర్తు చేశారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ జూన్ 15న ప్రజాస్వామ్య చీకటి రోజు అన్నారు. ఉద్యమకారులు రంజిత్ మోహన్, రాజిరెడ్డిని సన్మానించారు. భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలైనటువంటి ఒక కాంగ్రెస్ హిస్టరీని ప్రజానికానికి వివరించాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాట్లాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కుటుంబ రాజ్యం, అవినీతి రాజ్యం, నిరంకుశ రాజ్యం, మరి ప్రజాపాలన అంటూనే ప్రతి ఒక్క నాయకుడిని ముందస్తుగా అరెస్టు చేయడం, ఇవన్నీ ప్రతినిత్యం ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో ఈ తెలంగాణ ప్రజలు చూస్తున్నటువంటి ఒక అంశాలని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ మరి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంవిధాన్ హత్యా దివాస్ పేరు మీద దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న 50 సంవత్సరాలు పూర్తయింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు దేశవ్యాప్తంగా అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించడం వల్ల తమ హక్కులను, ప్రాథమిక హక్కులను కోల్పోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించడం జరిగింది. న్యాయస్థానాలకు అవమానించడం జరిగింది. ప్రజలకు అవమానించడం జరిగింది. ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి అవమానించడం జరిగింది. అత్తాపూర్, పాండురంగానగర్